హాయ్ అండి. నేను మీ స్వరాలి. అఖండ దీపం 6వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనసూయమ్మకి సరయు అస్సలు నచ్చలేదు. కానీ అక్కడ తన అభిప్రాయంతో ఎవరికీ సంబంధం లేదు. అందుకే జరిగేది మౌనంగా చూస్తూ ఉండిపోవడం తప్పితే ఇప్పుడు ఆమెకి వేరే గత్యంతరం లేదు. సమయం చూసుకొని ఆ విషయం గురించి భూపతితో మాట్లాడాలి అని అనుకుంది అనసూయమ్మ. కానీ భువనేశ్వరి భూపతి దరిదాపుల్లోకి కూడా అనసూయమ్మ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అనే భయం భువనేశ్వరి దేవిది. ఆమె ఎంత ప్రయత్నం చేసినా సంతోష్తో సరయుకి పెళ్లి జరగదు అనే సంగతి ఆమెకి తెలియదు కదా. మైథిలి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంది. పొద్దటి నుంచి అలసటగా ఉండడంతో కాసేపు తల్లి దగ్గరికి వెళ్దాము అని క్యాటరింగ్ ఏర్పాట్లు జరుగుతున్న దగ్గరికి వెళ్ళింది మైథిలి తల్లి అన్నపూర్ణమ్మ కళ్ళు తుడుచుకుంటూ తన భర్త మాధవరావుతో ఏదో మాట్లాడుతూ ఉండడం చూసింది మైథిలి అక్కడికి వచ్చేటప్పటికి అన్నపూర్ణమ్మ కళ్ళు తుడుచుకొని ఆమెతో నార్మల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. అమ్మ, ఏమైంది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరిద్దరూ చాలా డల్గా ఉన్నారు. అసలు ఏం జరిగింది అని అడిగింది మైథిలి. ఏం లేదు మైథిలి, అంతా బాగానే ఉంది. నాన్నగారికి కొంచెం ఒంట్లో బాగాలేదు కదా, అందుకే అలా డల్గా ఉన్నాము. అంతకు మించి వేరే ఏమీ లేదు. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? అక్కడ పనంతా అయిపోయిందా అని అడిగింది అన్నపూర్ణమ్మ. పని అంతా అవుతూనే ఉంది అమ్మా, కానీ నువ్వు నా దగ్గర ఏమైనా విషయం దాస్తున్నావా అని అడిగింది మైథిలి. నువ్వు నీ అనుమానాలు నీ దగ్గర దాచడానికి ఏముంటాయే, వెళ్ళి ప్రశాంతంగా పని చూసుకో అంటూ వాతావరణాన్ని తేలిక చేయడానికి ప్రయత్నం చేసింది అన్నపూర్ణమ్మ. సరేలే అమ్మా, బాగా టైర్డ్ అయ్యాను, నీ చేత్తో ఒక మంచి కాఫీ పెట్టివ్వా అని గారాబంగా అడిగింది మైథిలి. అయ్యో అవునా, నువ్వు ఇక్కడ కూర్చుని నాన్నతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అంటూ పక్కకు వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. నాన్న, ఏదైనా సమస్య ఉందా? డాక్టర్ గారు ఏం చెప్పారు? మీరిద్దరూ ఎందుకో బాధపడుతున్నారు, నాకు అది అర్థమవుతోంది. ఏదైనా ఉంటే చెప్పండి నాన్న, మంచి హాస్పిటల్కి వెళ్దాము అని అడిగింది మైథిలి. ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంత తేలిగ్గా తగ్గిపోయే జబ్బు కాదమ్మా నాది. ఆపరేషన్కి దాదాపు 50 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని మీ అమ్మ నేను బాధపడుతున్నాము అని తనలో తనే అనుకున్నాడు మాధవరావు. కానీ ఆ విషయం గురించి కూతురికి చెప్తే ఇప్పుడు చేస్తున్న పని మధ్యలోనే వదిలిపెట్టి మరీ తనను కాపాడుకోవడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంది. అందుకే ఆ విషయం గురించి మైథిలితో చెప్పాలి అనుకోలేదు మాధవరావు. తండ్రి అలా ఆలోచనలో పడుతూ ఉండడం చూసి మైథిలికి ఇంకా అనుమానం బలపడింది. ఏంటి నాన్న, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయారు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అన్నది మైథిలి. ఏం లేదు మైథిలి, నీ తమ్ముడు పవన్కి వచ్చే నెలలో 2 లక్షల ఫీజు కట్టాలి. ఇక్కడికి వచ్చే ముందే చెప్పాడు. ఆ డబ్బే ఎలా సర్దాలా అని మీ అమ్మ నేను ఆలోచిస్తున్నాము, అంతే, అంతకు మించి వేరే ఏమీ లేదు అని అన్నాడు మాధవరావు. ఓ, దీనికేనా ఇంతగా ఆలోచిస్తున్నారు? ఈ ఈవెంట్కి దాదాపు 10 లక్షలు వస్తాయి నాన్న. తమ్ముడు ఫీజు ఈజీగా కట్టేయచ్చు. అంతేకాదు, నిన్ను కూడా పూర్తి బాడీ చెకప్కి తీసుకువెళ్తాను. మీరు వీటి గురించి ఏమీ ఆలోచించకండి అని మైథిలి చెబుతూ ఉన్నంతలోనే అన్నపూర్ణమ్మ అక్కడికి కాఫీ కప్పుతో వచ్చింది. మైథిలి కాఫీ తాగి కాసేపు అమ్మానాన్నలతో మాట్లాడి అక్కడ నుంచి లేవడానికి బయలుదేరింది. అమ్మ, తమ్ముడు ఫీజు గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోకు. ఇది మనకి పెద్ద కాంట్రాక్టు. ఎక్కడా చెడ్డ పేరు రాకుండా చూసుకున్నాము అంటే మనకి ప్రాఫిట్ కూడా బాగుంటుంది. నువ్వు ఇంకేమీ ఆలోచించకు అని వాళ్లతో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళకి ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే అన్నపూర్ణమ్మ మాధవరావు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అక్కడికి భువనేశ్వరి వచ్చి వాళ్ళ మాటలన్నీ విన్నది. కానీ అది తనకు సంబంధం లేని విషయం అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం భువనేశ్వరి పైన తన గదిలో ఉంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా జగన్నాథ శాస్త్రి గారు కూడా అక్కడికి వచ్చారు. జగన్నాథ శాస్త్రి గారితో కలిసి అనసూయమ్మ భూపతి గారితో మాట్లాడడానికి అతని గదిలోకి వెళ్ళింది. అనసూయమ్మ గారు జగన్నాథ శాస్త్రితో కలిసి రావడం చూసి ఆమెను ఎవరూ ఆపలేదు. వెంటనే ఈ విషయం తీసుకెళ్లి భువనేశ్వరీదేవికి చెప్పారు. భువనేశ్వరీదేవి వెంటనే భూపతి గది దగ్గరకు వచ్చి బయటే నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడం మొదలుపెట్టింది. అనసూయమ్మ రావడంతోటే భూపతి గారు మెల్లగా ఆమె వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు. బాగున్నారా అల్లుడు గారు అంటూ పలకరించింది అన్నపూర్ణమ్మ. భూపతిరావు గదిలో గాయత్రీదేవి ఫోటో పెద్దది చేసి పెట్టారు. భూపతి ఆ ఫోటో వైపు చూసి నిర్లిప్తంగా ఒక నవ్వు నవ్వాడు. అనసూయమ్మకి కూడా
అనుకోకుండా తన కూతురు గుర్తొచ్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనకి దానికి అంతవరకే ప్రాప్తం ఉంది అల్లుడు గారు, మన చేతుల్లో ఏముంది? కానీ ఇప్పుడు నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను అని అన్నది అనసూయమ్మ. ఆ విషయం ఏంటో తనకు తెలుసు అన్నట్లుగా భూపతి తలకాయ ఊపాడు. అంతలో జగన్నాథ శాస్త్రి గారు కల్పించుకొని, భూపతి గారు, మీ వంశానికి ఉన్న శాపం గురించి తెలుసు కదా, పెళ్లికి ముందే ఈ విషయం గురించి సరయువాకి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడం మంచిదేమో అని అన్నాడు జగన్నాథ శాస్త్రి. భూపతిరావు జగన్నాథ శాస్త్రి వైపు చూసి వద్దు అన్నట్లుగా సైగ చేశాడు. భూపతి గారు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ వంశంలో ఇంట్లో అడుగుపెట్టిన తొలి కోడలు ఆ శాపానికి బలైపోవడం ఆనవాయితీగా వస్తోంది. మహా ఇల్లాలు గాయత్రి గారు కూడా అదే శాపానికి బలైపోయారు. సంతోష్ తల్లి లేని పిల్లాడయ్యాడు. నేను ఆ రోజే ఈ విషయం గురించి భువనేశ్వరి గారితో చెప్తాను అని అన్నాను. కానీ మీరు ఏ ఉద్దేశంతో నన్ను ఆపారో నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు అని అన్నాడు జగన్నాథ శాస్త్రి. మరి ఇన్ని తెలిసిన వారు ఆ రోజు గాయత్రిని ఇంటి కోడలుగా పంపిస్తుంటే మమ్మల్ని ఆపాలని మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా శాస్త్రి గారు అని నిలదీసినట్లుగానే ప్రశ్నించింది అనసూయమ్మ. క్షమించండి అమ్మా, నేను చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. నేనే కాదు, సాక్షాత్తు భూపతి గారు కూడా మీతో చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ మీరు ఎవరూ మా మాటలు వినిపించుకోలేదు. మీ వారికి అన్ని విషయాలు వివరంగా చెప్పాము. కానీ ఆయన నా కూతురు సాక్షాత్తు అమ్మవారి అంశలో పుట్టింది, తను ఖచ్చితంగా ఈ శాపాల్ని జయించి తీరుతుంది అని మూర్ఖంగా పెళ్లి చేశారు. పెళ్ళైన సంవత్సరానికి ఆ తల్లి సంతోష్ని కని ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది. కనీసం ఇప్పుడు జరగబోయేదానినన్నా ఆపుదాము అని నా ప్రయత్నం అని అన్నాడు జగన్నాథ శాస్త్రి. బయట నిలబడి ఆ మాటలు అన్నీ విన్న భువనేశ్వరి కంగారుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె ఇంకొద్దిసేపు అక్కడే నిలబడి వాళ్ళ మాటలు కనుక విని ఉంటే కథ మరోలా ఉండేది. ఆవేశంగా లోపలికి వెళ్ళిపోయిన భువనేశ్వరి ప్రభాకరన్ని, మంజుల, సరయు ముగ్గురిని తన గదిలోకి రమ్మని ఫోన్ చేసింది. వాళ్ళ ముగ్గురు హడావిడిగా లోపలికి వెళ్లారు. భువనేశ్వరి ఎందుకు అంత అర్జెంటుగా రమ్మందో వాళ్లకు చాలా కంగారుగా అనిపించింది. ఏంటక్కయ్య, తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇంత అర్జెంటుగా ఈ మీటింగ్ ఏంటి అని విసుగ్గా అడిగాడు ప్రభాకర్. ప్రభాకర్, ఈ పెళ్లి జరగడం లేదు అని ఒక్కసారిగా బాంబు పేల్చింది భువనేశ్వరి. వదినా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ఇంతదాకా తీసుకొచ్చి ఈ పెళ్లి జరగదు అంటే అర్థమేంటి అని కోపంగా అన్నది మంజుల. అవునక్క, నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావు అని నేను అనుకోలేదు. నా కూతురే నీ ఇంటి కోడలు అని చెప్పావు కదా, మరి ఇప్పుడు సడన్గా ఏమైంది అని ప్రభాకర్ కూడా కొంచెం కోపంగానే అడిగాడు. ఏమో, ఎహే, మీరిద్దరూ కాసేపు ఆగండి. ఏదో గట్టి కారణం లేకుండా అత్త ఈ నిర్ణయం తీసుకోదు. అసలేం జరిగిందత్త అని అడిగింది సరియు. నా బంగారు తల్లి, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని నాకు బాగా తెలిసే, అందుకే నిన్ను ఈ ఇంటి కోడల్ని చేద్దామనుకున్నాను. నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి అని అన్నది భువనేశ్వరి. మరి భువనేశ్వరి ఈ పెళ్లిని ఆపగలుగుతుందా? సంతోష్కి ఏ కారణం చెప్పి ఈ పెళ్లిని ఆప్ చేస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వింటూనే ఉండండి అఖండ దీపం.